నౌ ఇమాజిన్ మీ ఐడెంటిటీ మీది కాకుండా వేరే ఒకటి షాడోలా మారితే ఏం జరుగుతుంది? నేచర్ మీకు ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ పర్సన్ లాగా ఫేస్ ఇచ్చినా ఆ పర్సన్ కి ఇచ్చినంత లక్ మీ జీవితంలో లేకపోతే ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి పడ్డాక మళ్ళీ తిరిగి లేవడానికి ట్రై చేసినప్పుడు మీ ఓన్ బాడీ మీకు సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది? వెల్, ఈ స్టోరీ బాలీవుడ్ అండ్ సౌత్ లో యాక్ట్ చేసిన ఒక అందమైన హీరోయిన్. ఆమెని సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆమెని డైరెక్ట్ గా ఐశ్వర్య రాయ్ తో కంపేర్ చేసేవారు. తన ఇన్నసెంట్ ఫేస్, బ్లూ ఐస్ ఫస్ట్ సినిమా నుంచే అందరినీ అట్రాక్ట్ చేశాయి. చాలా మంది ఈ అమ్మాయి ఫ్యూచర్ లో బాలీవుడ్ ని రూల్ చేస్తుంది అని కాంప్లిమెంట్ కూడా చేసేవారు. వెల్, నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ తో ఆ హీరోయిన్ ఎవరో మీరు గెస్ చేసే ఉంటారు. సో ఐమ్ టాకింగ్ అబౌట్ స్నేహా ఉల్లాల్. స్నేహా ఉల్లాల్ ఫేస్ ని ఐశ్వర్య రాయ్ తో కంపేర్ చేసేవారు. ఆ సిమిలారిటీస్ వల్ల సల్మాన్ ఖాన్ తనని హీరోయిన్ లా తీసుకుని బాలీవుడ్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ మూవీయే సల్మాన్ ఖాన్ తో చేసిన హీరోయిన్ ఇప్పుడు హార్డ్లీ ఎనీ మూవీస్ చేస్తుంది, ఆర్ జస్ట్ ఓటీటీ సిరీస్ ఆర్ క్యామియో రోల్స్ మాత్రమే చేస్తుంది. అసలు ఏం జరిగింది? ఒక సీరియస్ డిసీజ్ వల్ల ఆమె చాలా ఇయర్స్ వరకు ఇండస్ట్రీ నుంచి డిసపియర్ అయిందా, ఆర్ తన డౌన్ ఫాల్ కి రీజన్ కాన్స్టెంట్ కంపారిజన్ విత్ ఐశ్వర్య రాయా, లేదా హెల్త్ ఇష్యూస్ వల్లే తన కెరియర్ ని తను స్టాప్ చేసిందా? కమ్ లెట్స్ డిగ్ డీప్ ఇన్ దిస్ వీడియో. ఈ స్టోరీ ఇండియా నుంచి చాలా దూరంలో ఉన్న మస్కట్, ఒమాన్ లో స్టార్ట్ అయింది. 18th డిసెంబర్ 1987 ఒక మంగళోరియన్ ఫ్యామిలీకి ఒక చాలా అందమైన బేబీ పుట్టింది. ఆమె పేరే స్నేహా ఉల్లాల్. స్నేహ ఫాదర్ నితిన్ ఉల్లాల్ ఒమాన్ లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా వర్క్ చేసేవారు. ఆమె మదర్ ఉషా ఉల్లాల్ ముందు ఎయిర్ ఇండియాలో వర్క్ చేసేది, ఆ తర్వాత హౌస్ వైఫ్ గా మారింది. సో బేసికలీ ఈ ఫ్యామిలీ ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీతో అస్సలు సంబంధమే లేదు. స్నేహ తన స్కూలింగ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మస్కెట్ నుంచి చేసింది. చిన్నప్పటి నుంచి స్నేహకి యాక్టింగ్ లేదా సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, అసలు తనకు ఆలోచనే లేదు. ఆమె లైఫ్ చదువు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు మాత్రమే ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఒమాన్ నుండి ముంబైకి షిఫ్ట్ అయింది. ముంబైలో స్నేహ తన స్టడీస్ ని కంటిన్యూ చేయడానికి వర్కత్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంది. అక్కడే తన లైఫ్ స్లోగా మారడం స్టార్ట్ అయింది. ఆ డైరెక్షన్ తర్వాత ఆమె బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతుందన్న విషయం తనకు కూడా తెలియదు. ఇదే టైంలో సల్మాన్ ఖాన్ అండ్ ఐశ్వర్య రాయ్ బ్రేకప్ న్యూస్ అన్ని మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో వచ్చాయి. బ్రేకప్ తర్వాత సల్మాన్ ఖాన్ చాలా అప్సెట్ గా ఉండేవాడు. అండ్ ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ సిస్టర్ అర్పితా ఖాన్ సిస్టర్ స్నేహ కాలేజ్ లోనే జాయిన్ అయింది. అర్పిత ఇంట్లో స్నేహ గురించి 1-2 సార్లు మెన్షన్ కూడా చేసింది. ఒకరోజు సల్మాన్ ఖాన్ అర్పితా ఖాన్ ఫొటోస్ చూస్తున్నప్పుడు ఒక ఫేస్ దగ్గర తన అటెన్షన్ ఆగిపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం స్నేహ ఫోటో చూసి సల్మాన్ ఖాన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆమె ఐశ్వర్య రాయ్ కి ఆల్మోస్ట్ సేఫ్ గా కనిపించింది.